కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర గండేపల్లి గ్రామాల్లో తుఫాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. కంచికచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి సత్యనారాయణ బాబు మరియు ప్రభుత్వ అధికారులు పత్తి, వరి, మొక్కజొన్న, మిరప రైతులను నిండా ముంచిన తుఫాన్ పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, రైతులకు తగిన నష్టపరిహారం ఇప్పిస్తానని నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హామీ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు రూపాయి పెట్టడమే కానీ వచ్చింది లేదు, మాకు తినదేమి లేదు. మొత్తం దాంట్లో హెచ్చించాం, ఎకరానికి 50,000 దాకా హెచ్చించాం. పత్తికి కానీ, మొక్కజొన్నకు కానీ, దేనికైనా కానీ, మిర్చికి కానీ, దేనికైనా 50,000 లెక్క వచ్చింది. ఇంత మట్టికి రూపాయి తీసుకుంది లేదు దాంట్లో. మిర్చికి ఎక్కువ అవుతుంది మేడం, కాటన్ అను మేచి ఈ రెండింటికి 50,000 అవుతుంది కదా. మిర్చికి మాత్రం లక్షలు. మనకు ఒక 650-900 దాకా చాలా తక్కువ వేసారు. నర్సరీ మొన్న లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కొంచెం తక్కువ వేసారు. నర్సరీస్ స్టేజ్లోనే ట్రాన్స్ప్లాంట్ చేసి ఇంకా రాలేదు స్టేజ్ స్టార్ట్. ఈ కాటన్ మాత్రం మీరు కొంచెం అడిగారు ఇందాక స్టేట్ పార్టీ వాళ్ళు, అన్నీ రాస్తాను. ఇలా రఘురామ్ గారు కూడా అదే అంటున్నారు, రైతుల పరిస్థితి, పత్తి రైతులు మాత్రం చాలా దారుణంగా ఉంది.